దేవుణ్ణి ఏంటది సంతోషపెట్టే వరముగా మన జీవితాలలో ఉండాలి. అనుక్షణం ప్రతి విధానములో మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా లోకంతో స్నేహం చేయకూడదు. లోకంతో మనం ముడిపెట్టుకోకూడదు. లోకంలో ఉన్నవారితో మనం ముడిపెట్టుకోకూడదు. ఆలోచించండి, బైబిల్లో మనము యోబు గ్రంథం చదివితే మొదటి నుంచి 2వ అధ్యాయం చాలు నీకు అంతవరకు అర్థమైంది. ఇంకా ముందు పోతే నీకు అర్థం కాదు. అది ఎంత లోతుల అనుభవం ఉంటేనే ఇంకా ముందుకు పోతే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు నీకు. ఇంకా ఈ యోబు ఎంత అద్భుతంగా ఏంటది తన జీవితంలో లోకంతో ముడిపెట్టుకోవాలా, దేవుడితోనే ముడిపెట్టుకున్నాడు ఆయన. దేవుడితో తను ముడిపెట్టుకొని తన కుటుంబానికి దేవుడితో సంబంధం కలుపుకున్నాడు. ఇంకా మనసుతో కలుపుకోలేను. ఇంకా తన వద్దకు వచ్చే వారికి తను ఎంతవరకు ఆ మనిషి ఎదుటి మనిషికి ఏం చేయాలో అది చేసేవాడు అంతే. ఇంకా కానీ ఆ మనసులో అమ్మటబడి వెళ్ళేవాడు కాదు. ఆ మనుషులకి ఏదో కొంత సహాయం చేసి వాళ్ళ చేత పొగడ్తలు పొందుకునేవాడు కాదు. యోబు యొక్క జీవితం చరిత్రలు ఇలా ఉందన్నమాట. అందుకే మనం ఏ వ్యక్తికి సహాయం చేసినా, ఏ వ్యక్తికి మనం మేలు చేసినా వాళ్ళ పొగడ్తలు ఇష్టపడకూడదు. వాళ్ళ పొగిడింపుల కోసం వాళ్ళ ఇంటి గడప దగ్గరికి మాటికి వెళ్ళకూడదు. వెళితే ఏమైంది, ఆ పొగడ్తలలో మనం దేవుళ్ళలోంచి తొలగే అవకాశాలు ఉంటాయి. ఇంకా నువ్వు దేవుళ్ళలోంచి తొలగిపోకుండా అంటే, దేవుని నిలబడాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో మనం ఉన్నప్పుడు అటువంటి తీర్మానం, అటువంటి మంచి నిర్ధారణ ఇప్పుడు ఏమైందంటే వీటన్నిటికీ అవకాశాలు దొరకవు. ఇంకా అలాగనే ఇంకొక మాట చూద్దాం. దావీదు కీర్తనలో 119వ అధ్యాయం 9వ వచనం కంచి ఒక మాట రాయబడి ఉంది. ఇంకా యవనస్తులను దేని చేత తమ నడతలు శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్త చూసుకుని బట్టే కదా నా పూర్ణ హృదయంతో చాలు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం పెట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నీ వాక్యం పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వలన మన పాదములకి ఈ లోకం మురుకు అంటకూడదు. సరే, నువ్వు మొత్తం తిరిగి వచ్చి అంత బుడదంతా దొక్కొచ్చిన తర్వాత మీ ఇంట్లో మంచం ఎక్కుతే ఎలా ఉంటుంది, మీ అమ్మో మెయ్యో సాగు కొట్టరమ్మా, తిక్కలోడా వెర్రోడా ఇంకా వాళ్ళ కోపం మొత్తం ఇంకేదో అంటారు కదా. ఆ మాటలు వచ్చిన తర్వాత మాటకొక్క దెబ్బ ఎలా ఉండదు, ఈపు అంత సున్నమైపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా మంచం ఎక్కంటే ఈ ఈపు మీద దెబ్బలు గుర్తొస్తాయి. ఆ రీతికి పడతాయి దెబ్బలు కదా. ఆలోచన చేయక. అలాగే నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు ఈ లోకం మురుకు నీకు అంటుకోకూడదు, నీ పాదములకి లేకపోతే నీ హృదయంలోకి సోటు రాకూడదు. దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు ఏమైందంటే నీ పాదములకు దీపంగా మారిపోతుంది దేవుని యొక్క వాక్యం. నువ్వెక్కడ అడుగు వేస్తున్నావో నీకు అర్థమైన రీతిగా ఉంటుందన్నమాట. నీ హృదయంలో లేకపోతే నీ హృదయంలో ఉన్న ఆలోచనలో లేకపోతే నీ తలంపుల్లో, నీ ఊహల్లో, లేకపోతే నీ మొహసూపు ద్వారా, లేకపోతే నీ ప్రవర్తనలో, లేకపోతే నువ్వు వినే వినికిడిలో, నువ్వు నడుస్తున్న యొక్క నడతలు, వీటన్నిటి విషయంలో వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీ కంటికి కనపరిచే రీతిగా దేవుడు నీకు అర్థం చేస్తాడనమాట. ఇదిగో ఈ వినికిడి ద్వారా నీకు పాపం అంటుకుంది. అప్పుడు అడుగుతారు కదా బయట వాళ్ళు, అవును నేను ఎటుపోతే ఈ దెయ్యం వచ్చిందయ్యా, కష్టపడుతున్నామంటే నేను అంటున్నాను,
వాక్యం అనేది హృదయం లేకపోతే ఖచ్చితంగా పడిపోతాం. ఖచ్చితంగా ఈ లోకం మురికి అంటుకుంది. మురుకు నీకు అంటుకుందంటే దెయ్యం వచ్చేసింది నీలోకి. ఇంకా దుష్టశక్తి వచ్చేసింది. ఇంకా దెయ్యం వస్తుంది. ఎట్లా వస్తుంది? మనిషి రూపంలోనే వస్తుంది. ఇక్కడ గాయపరుస్తుంది, నష్టపరుస్తుంది, అవమానపరుస్తుంది, తల వెతుకులేని పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకు? దేవుడికి ఇష్టంగానే అడుగులను వేయటం వలన, దేవుడికి ఇష్టంగా దాన్ని నువ్వు ఆ అడుగులలో వెళ్తున్నప్పుడు ఈ లోకమును కంటుకోవటం వలన ఇంకా అంత ఇబ్బంది, అంత కష్టమే. అందుకే యాకోబు అంటాడు తన పెద్ద కుమారునితో, నువ్వు నా మంచము ఎక్కినావు, నా మంచం ఎక్కినావు, నా నడికట్టు ఉపదేశిన వాళ్ళక చెప్పించినాడు పెద్ద కుమారుని యాకోబు రూబెన్ని. 12 మంది కుమారుని పిలిచినప్పుడు ఒక్కొక్క కుమారుని యొక్క వాళ్ళు నడతలను పెట్టి వారు ఆలోచన పెట్టి తండ్రి చెప్పించినాడు. ఇంకా కానీ ఇష్టమైన కుమారుని ఎడిది దీవించిన మనిషిగా, కానీ దేవుడు చేసినప్పుడు దేవుడు చేసినాడు. ఇంకా అందుకే తల్లిదండ్రులని మనము గౌరవించాలి. దీవిస్తే మనం దీవించబడతాం, వాళ్ళు చెప్పిస్తే శపించబడతాం. ఖచ్చితంగా అది యుగ యుగాలు ఉండిపోద్ది వాళ్ళు క్షమించేంత వరకు. అందుకే అన్నులు అంటారు, ఏమంటారంటే ఆ యుగంలో ఇదేదో పాపం చేసుకున్నాడు, అందుకే ఈ యుగంలో కుక్కలాగా పుట్టాడు, పందిలాగా పుట్టాడు, కాకిలాగా పుట్టిన అంటారు. ఆ యుగంలో చేసిన పాపం మీద తల్లిన మాట వెనక వాళ్ళు ఇట్లా ఈ రూట్లో వెళ్తారు. ఇంకా కానీ నేను నీకు చెబుతున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మాట, మనకు మనిషికి ఉంది ఒక యుగమే, మరొక యుగము లేదు. ఇంకా ఇప్పుడు చేస్తే చేతులు, కానీ నెక్స్ట్ ఒక యుగంలో చూస్తాను చెప్పంటే ఛాన్స్ ఇవ్వలేదు దేవుడికి. ఛాన్స్ ఇవ్వనివ్వలేదు. ఇక ఉంటే ఉండి పోతే పో అన్నట్టుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క నీ పూర్ణ హృదయంతో ఏమంటుంది దేవుడు, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరగనీయకము, నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్టును నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. ఇంకా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టుకును నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏ కొంచెము కానీ ఏ రీతిగా కనీసం కంట్లో నలసంత కానీ తనకు అంటకుండా చూసినాడు. ఇంకా అందుకే మన జీవితాలలో ఏ దారిని వెళ్తున్నా, దేవుడు ఏ దారిని తీసుకెళ్తున్నా, అది శ్రమ లేదా సుఖమా అనే దారిలో తీసుకెళ్తున్నా కానీ దేవుని మహింపరిచే రీతిలో మనము ఉండాలి. లేదు మనకిష్టంగా దారే కావచ్చు మనం తీసుకెళ్తున్నామో, కానీ సొనగద్దు, గొనగద్దు, తిరగబడద్దు. దేవుణ్ణి పైన నీ హృదయంలో తిరగబడద్దు, నీ మనసులో తిరగబడద్దు, నీ ఆలోచన తిరగబడద్దు. తిరగబడ్డావా, దేవుడు లేకపోతే నువ్వు ఒంటరివి. అన్నీ ఉన్నా, ఏది ఉన్నా ఒంటరివి. ఇది ఖచ్చితం. నీ బలము చూసుకొని ఒకవేళ మురిచిపడ్డానికి ఏమైంది, మీకు చాలాసార్లు చెప్పిన గౌజన్ ఒక కావుంది కదా, బలము చూసుకొని ఉరికింది, నడిగడ్డ 4 పక్కల ఉరికింది. లాస్ట్ ఫైల్ ఒంటి మీద బట్టలేక ఒక లంగా కట్టుకొని జాకెట్ ఉంది, ఇంటిది పక్కన కప్పుడా చీర లేకపోతే కన్న కట్టుకొని వచ్చింది, చర్చి ముందు నిలబడదు. ఇంకా బోడిగుండె అయిపోయింది ఆమెకి, బొడుగుండె అయిపోయింది. ఒంటి మీద బట్టలు కట్టన చీరలేదమ్మా, అద్భుతమైన తలుకులు ఏంటిది తల దగ్గర మెరిసే చీర కట్టిందమ్మా. లాస్ట్ కట్టుకోవడానికి చీర లేకుండా పోయింది, ఉట్టి లంగా మీద వచ్చింది. ఇక సాయంత్రం 9 ఆ టైంలోకి వచ్చి అన్నం పెట్టవయ్యా అని అడిగింది. ఇక ఎవరు నువ్వు అన్నాక, నన్ను గౌజు అంటారని చెప్పాను. అంతరాకి వెతికి ఎక్కి ఎట్ల కింద పడ్డావు అని అడిగినాక, మనుషులు నమ్మినా, మనుషులను సంతోషపెట్టినా, మనుషులను ప్రేమించిన, అంతగా వెతికి వెళ్తే వాళ్ళని కింద లాగి పడేసినారు. నేను పడ్డా. ఇంకెక్కుదామంటే ఇంక నాకు దారే మెట్టలేవు అని చెప్పాను. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఇది అనుభవం, నేను చూసింది దిక్క. అందుకే ఈ మధ్యాహ్న కాలంలో వినాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సమయంలో మనకి అర్థం కాకుండా ఉంటుంది. మనకి ఎంతవరకు అర్థమవుతుందో అది రైట్ అనుకుంటాం. మనకు అర్థమైంది రైట్ అనుకుంటే
అది కానే కాదు. ఒక సమయం వస్తుంది ఇక. ఒక సమయం వచ్చినప్పుడు మనకి ఏదైతే రైట్ అనుకుంటామో తప్పు అయిపోతుంది అది ఇక. ఎందుకు? అర్థం కానిది ఒకటి మనకి మరుగై ఉంది. ఆ మరుగైనంత వరకు తెలిసేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి ఇక. జాగ్రత్తగా నాకంతా తెలుసని దొమ్మ విరుచుకుంటే ఏమైంది కదా? అప్పుడప్పుడు ఇది అంటారు కదా, రే దొమ్మ బయలుదేరి అంటారు కదా. మనిషి కొడితే అలా ఉండదు, దేవుడు కొడితే ఇంకా ఆ దొమ్మగానే ఉండదు ఇక. దిక్కు లేకుండా పోతాం కదా. హల్లెలూయా. అలాగండి మొదటి సామ్యూయేలు 15వ అధ్యాయంలో 22వ వచనంలో, మొదటి సామ్యూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సామ్యూయేలు తన చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటున్నాం, యెహోవా సంతోషించినట్లు ఒకడు దానబలను బలులు అర్పించున్నాం, ఆయన సంతోషించినాం. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞ కైకొంటయు, పొట్టెల కొవ్వు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టం. హల్లెలూయా. నువ్వేమి ఇచ్చినా నాకు సంతోషం లేదు, మాట ఇంటే చాలు. నువ్వు నా మాట ఇంటే చాలు. గతంలో ఒక అతను కొత్త బైక్ కొనుక్కున్నాడు. ఇంకా దగ్గర బంధువు అవుతాడు అన్నమాట. బావా బండి కొనుక్కొచ్చిన, ట్యాంక్ ఫుల్గా నింపించిన, 2 రోజులు ఆ ట్యాంక్ అయిపోయేందుకు బండి ఉడకమని వచ్చిన చేతికి తాచెత్తుతాడు. ఇక రే, నీ బండి నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు. అదే 3 రోజులు బండి ఉడకోమంటున్నాం కదా, 3 రోజులు నా దగ్గరే ఉండరు అని చెప్పిన వాడికి. ఎందుకు? ఈ 3 రోజులు వీడు మారిపోతాడు ఇక. అవును కదా. ఈ బండి వద్దురా, ఏమొద్దు, 3 రోజులు నేను ఎడిపోతున్నాయి అంటరా. నీకు అన్నం పెడతా, అన్ని చూసుకుంటా. అట్ట అట్ట కుదరదు బాబా, అట్ట కుదరదు, బండి తీసుకుని బాబా అంటాడు. ఒరే నీకు బండి వద్దురా, నువ్వు కావాలి. వాడేమంటాడు, నేను రాను బాబు, ఎందుకంటే వాడికి చెడు అలవాట్లు ఉన్నాయి, నేను ఈయన అమ్మడిపోతున్నా, ఇవన్నీ నేను మర్చిపోవాలి. కానీ లాస్ట్ ఫైనల్లో వాడు బండి తీసుకోలేదు. కానీ ఒక 3 నెలల తర్వాత వచ్చింది మళ్ళీ. ఇంకా బావా నువ్వేం చెబుతూ చెప్పు, నేను చేస్తాను. దేవుడికి ఒక ఛాన్స్ ఇస్తారు ఎప్పుడైనా, ఆ ఛాన్స్ను కాపాడుకుంటే చాలు. దాన్ని ఎదిరించినావు కదా, ఆయన ఇష్టం. మళ్ళీ ఎప్పుడు ఆయన నీకు అవకాశం ఇస్తారో తెలియదు. ఇంకా ఆ రోజు నీకు అవకాశం ఇచ్చిన నేను కాపాడదామని నువ్వే పిక్కోపోయినావు. మనుషులు కావాలి, మనుషులు అలవాట్లు కావాలి, మనుషులు చేష్టలు కావాలి. దానికి నేను చెప్పలేను ఇంకా వదిలేసిన. ఇంకా తర్వాత ఏమైందంటే, తనకి బాధ లేక హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత, ఒక వారం తర్వాత అప్పుడు అర్థమైంది. ఇంకా ఆ మనిషికి అప్పుడు అర్థమైంది. ఇంకా దేవుడు మనకు ఒక సమయం ఇస్తాడు, దానికి ఒక సమయం కలదు. ఇంకా ఆ సమయాన్ని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇంకా ఆ సమయం ఇచ్చిన దేవుడు ఏంటిది, ఆ దేవుని ఎదుట ఆ సమయంలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, అద్భుతంగా ఆయన ఏమైతే నీ కొరకు సంకల్పించిందో అదంతా నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇంకా అందుకే ఇక్కడ మాట వింటం శ్రేష్టం అంటున్నాడు. ఇంకా నువ్వేమీ నాకు ఇచ్చిన నాకు ఇష్టమే లేదు అంటున్నాడు. ఇంకేమంటాడు, మాట వినకుండా కథ చెప్తాడు. కొంతమంది కథలు చెబుతాడు, చూడండి కింద మాట ఉంటుంది. ఇంకా మాట తిరుగుబాటు చేయుట. హల్లెలూయా. తిరుగుబాట అంటే ఏంటిది? పైకి బాగా మంచిగా నవ్వుతారు. ఇక ఏమ్మా నిన్న ఆదివారం అంటే, కాదన్నయ్యా నేను వద్దామని కూడా రెడీ అయినా మా ఇంటికి బంధువు వచ్చింది. రాలా, తప్పించుకోవడానికి. దీని ఏమంటారు? సోది అంటారు. ఏమంటారమ్మా? తప్పించుకోవడానికి సోది. ఇది సోదిగాళ్ళు ఎక్కడో లేరు, కానీ వీళ్ళ చేతిలో బుర్ర మాత్రమే లేదు. ఏది? టంగ్ టంగ్ ఏమంటారమ్మా? టంగ్ టంగ్ సోదు చెబుతామ్మా అనే బుర్ర ఒకటి మాత్రం లేదు. కానీ ఆ సోది చెప్పుడు కంటే వీళ్ళు చల్ల హారితేలిన వాళ్ళమాట. భర్త కాడ సోది చెబుతారు, భార్య కాడ సోది చెబుతారు, పిల్ల కాడ సోది చెబుతారు, పాస్టర్ దగ్గర సోది చెబుతారు, దేవుడి దగ్గర సోది చెబుతారు. ఇలా అన్ని దిక్కులు సోది చెబుతారు. ఇది సోది చెప్పే వాళ్ళని ఏమిటంటే,
బైబిల్ చాలా చక్కగా చెబుతుంది. మరొకసారి చూద్దాం మాటని ఇంకా. తిరుగుబాటు చేయటం సోదరుడు ఇంటిది పాపంతో సమానం. మూర్ఖతం ఆగుపరచుట మహా విగ్రహమును గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసరింది కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించి ఉన్నాడు. హల్లెలూయా. రాజునే దేవుడు పక్కకు పెట్టినాడు. ఇంకా దేవుడే రాజుని వెనుక్కున్నాడు ఇశ్రాయేలు వెళ్ళడానికి. ఆ రాజు దేవుడి మాట వినకపోతే దేవుడు విసర్జించిన. ఇంకా ఆ రాజ్యాన్ని పరిపాలన చేయకుండా దేవుడు పక్కకు నిలిచింది. రాజునే పక్కకు పెడితే నువ్వు ఒక పెద్ద లెక్క. ఆలోచన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగిన ఎందుకురా ఏడుస్తున్నావు అని చెప్పంటే, నాకు బాగలేదన్నా, 13 లక్షలు అప్పయింది, వడ్డీ పెరిగింది. నేను ఇటది అమ్మ నాన్న కష్టపడ్డ పొలము 3 ఎకరాల అమ్ముతేనే అప్పు తీరదాడకి. అబ్బా ఏడగొట్టిండబ్బా దేవుడు. ఈ అంతకుముందు ఓ అమ్మ అని పిలితే పలకదు. ఇప్పుడు నేను పిలకమునిపే ఏందయ్యా అంటుంది. నేను పిలవలా, ఏందయ్యా అంటుంది. చాలా అద్భుతంగా అన్ని రెడీ చేసి సూపర్గా చేసింది. ఇక అంతే. దేవుడు తెలుసుకుంటే కొండ మీద కోతైనా దిగొస్తుందా? డబ్బుంటే దిగొస్తుందా? డబ్బు ఉంటే ఇంటి కొండ మీద కోతేని దిగొస్తారు కదా. నేను అంట చెప్పట్లా, అది రాంగది. దేవుడు తలుసుకుంటే కొండ మీద కోతేనా. హల్లెలూయా, హల్లెలూయా. అంత గతంలో ఒక ఆమె అబ్బాయ్ అనుకుంటూ వచ్చింది. ఆ దగ్గర బంధువేక వాయమ్మ ఈ స్టైల్ బలి బాగుంది అనుకున్నా. ఇంకా ప్రభా అబ్బాయి అంటుంది నన్ను అని నేను దేవుడికి మనసులో చెబుతున్నా. నేను దేవుడు చెబుతున్నా మళ్ళీ అబ్బాయ్ ఎట్ను ఓబ్యాన్లా, ఈ అబ్బాయి బెస్ట్లే ఈ ఓబీ కంటే అన్నీ బెస్ట్ని ఏంటమ్మా నాకు. అట్ట కదా అబ్బాయి, మీ అన్న మీది అన్నీ తాగి గంధం అంతేనమ్మా, సరే మంచిది అని చెప్పినాక వదిలేసినాక అనుకుని ఇంతకు సొంత ప్రాంతానికి ఆమె మాట్లాడిన కొన్ని రోజుల క్రితం వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళి వేరే పని మీద ఇంకా కుంటుకుంటూ వచ్చింది నా దగ్గరికి. నేను ఉండి మా ఇంటి స్థలం కాడకు వచ్చింది. దాయా ఇంటికి పోదాం, నువ్వు రావాల్సిందే. అబ్బాయి పోయింది, నువ్వు రావాల్సిందే ఇంటికి అని చెప్పి. ఓమ్మ కుదరదమ్మా అని చెప్పినాక నేను ఇంకా అమ్మను ములి పెట్టినాక బలవంతం చేసి మళ్ళీ ఇంతలోకి ఒకడు తాగుబోతుడు వచ్చినమాట. వాడు బామ్మడు తీసుకున్నమాట. బావా నువ్వు మందిరం కడతా అంటే ఇప్పుడే డబ్బులు ఎత్తా 10,000. ఒరే నీకు దండం పెడతా రాగురా అని చెప్పినాక అట్లా ఆ సమయంలో దేవుడు తలుసుకుంటే ఎంత వ్యక్తిని గర్వమైన దించుతాడు ఆయన. ఇంకా ఆంభావం గర్వం దించి తీసుకొచ్చి నిలబెడతాడు. ఇంకా ఆయనకి అసాధ్యమైనది ఏది. అందుకే దేవుడే నాతో ఉంటే సృష్టి అంతా మనతోనే, మన మాట ఇంటది కదా. అందుకే యెహోషువ ఇశ్రాయేలుతో అంటాడు, ఇంకా భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తని ఆ జీవమగల దేవుణ్ణి మీరు సేవిస్తారా లేదా, లేకపోతే ఏడుతున్న అవతలున్న ఏడిది అమీలు కానీ అమలికులు కానీ ఏడిది వారికి సంబంధించిన దేవతలు పూజిస్తారంటే వాళ్ళు దానికి సమం ఏం చెప్పలేదు. మీరు జీవమగల దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదన్నాడు. ఈయన ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఇచ్చిండో ఆ పక్క నుంచి ఇశ్రాయేలు కానీ మేము జీవమగల దేవుణ్ణి సేవిస్తాం, ఒకవేళ మేము ఆయన్ని తొలగిపోతే మేము శాపగ్రస్తులం అవుదుగా కన్న పలికిన వాళ్ళకి కరెక్ట్. వాళ్ళ నోటితో వాళ్ళే చేపించుకున్నారు. ఇంకా హల్లెలూయా. అందుకే నీ ఇంట్లో నువ్వు నమ్మినవా, దేవుని నమ్మినవా, మొదటగా నమ్మితే నిలబడి నీ కుటుంబం రక్షించబడేది. ఇంకా మొట్టమొదటిగా ఎవరైతే దేవుని నమ్ముతారో ఆ వ్యక్తి నిలబడితే చాలు. దేవుని కోసం నమ్మకంగా దేవుని నీ పక్షం నీ కుటుంబం మొత్తాన్ని నడిపిస్తాడు ఆయన. ఇంకా
మీరు చూసారు, కళ్ళతో చూశారు కదా. మా అమ్మది ఒక స్టైల్, మా ఇది ఒక స్టైల్. ఘంటసాలను చూశారు, ఇప్పుడు చూసారు ఘంటసాలని. అప్పుడప్పుడు ఆ సుట్లపైన పాతకాలంలో సుట్లపైన ఘంటసాల సుట్లని ఉంటాయి అన్నమాట. ఎర్ర బొమ్మ ఉంటుంది. ఇప్పుడు లేవులు అయ్యి, ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ మా అమ్మ పక్క లాగి ఆ గోడను దడిపేది. నువ్వు దడుతా నేను దడుతూ చూడని ఏం దడిపేవాడికి. కంపు కూడా సుట్ల కంపు కూడా బాత్రూమ్ గడ్డ ఏం కూడా ఇల్లు అంతా. ఇంకా కానీ దేవుడు వచ్చిన తర్వాత ఆ కంపు కొట్టిన విల్లంతా దేవుడు మార్చేస్తాడు, సువాసనగా మార్చేస్తాడు. ఇక హల్లెలూయా. ఏమైంది, మందిరం లేచిన కాంచి ఆ చెట్టునే మందిరంగా మార్చుకొని శుభ్రంగా చేస్తుంటే నువ్వే చేస్తావా, నేనెందుకు చేయను? ఆయన బాయకాడి నీళ్ళు చుట్టూ పోసేవాడికి. చుట్టలు తాగేవాళ్ళు దేవుడు తన పని చేయించడం. ఇక వాళ్ళు ఏమంటారు, నేను వాళ్ళ కొడుకును కదా, అయ్యా వందనాలు సూత్రాలు అయ్యా అంటారు. మా అమ్మ అయ్యా అంటుంది, గడగడ ఉడుకుతుంది. నన్ను అప్పుడు ఉడికిచ్చినావా, ఇప్పుడు ఆమె నన్ను చూసి భయపడుతుంది. ఇక మా నాన్న కానీ అయ్యా ఏం చేద్దాంలే చూద్దాలని చెప్పేవాడు. ఇక వాళ్ళు ఏంటిది, మా నాన్న బ్రతికిత కాలము తెలియనప్పుడు తెలియనట్టు ఇచ్చేసాడు. కానీ తెలిసిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు దేవుడికి నాకు మంచి నమ్మకంగా ఉండి చనిపోయాడు. హల్లెలూయా. లాస్ట్కి ఆయన చేతిలో చేసి పలికిన మాట ఏంటంటే, నేను నమ్మిన వారిని ఎవరిని మోసం చేయకు. నమ్మొచ్చిన వాళ్ళు వీలైతే నీ ప్రాణం ఇవంతే, మోసం చేయక. ఆ మాట ఎప్పుడు గుర్తుంటుంది నాకు, మా నాన్న చెప్పిన మాట. నిన్ను నమ్మిన వారిని అంటే నిన్ను నమ్మటం అంటే అర్థమైంది, దేవుని బట్టి నమ్మి నీ కడకు వచ్చినాను. ఇక ఎవరిని మోసం చేయకయ్యా. మా నాన్న నా చేతిలో, ఆయన చేతిలో చేయొచ్చున్నాను నా చేత. ఇక హల్లెలూయా. అంటే అంత అద్భుతంగా సువాసనగా మారిపోయిన సొట్ల కంపు గుట్టే ఇల్లంతా గబ్బు చేసేవాళ్ళు అద్భుతంగా వాళ్ళ మాటలోంచి కానీ వాళ్ళ ప్రవర్తన నుంచి అద్భుతంగా ఆలోచన మారిపోయింది. ఇక అందుకే దేవుని మాట వినకపోతే పరిస్థితి ఏంటిది, నీ గర్భం ఎక్కడుందో, నీ ఆంభాం ఎక్కడుందో, నీ బలం ఎక్కడుందో, నీ ఆయువు ఎక్కడుందో దేవుడికి బాగా తెలుసు. ఇంకా కొమ్ములు ఇరుస్తాడైనా, ఆయన కొమ్ములు విరిస్తే మళ్ళీ కొమ్ముగానే మొలవదు. ఎప్పుడైనా చూసినవా? ఇది పరిస్థితి. ఇంకా ఆలోచించండి. ఇక నేను దేవుడు సేవలో ఉండి సేవ చేస్తుంటే మా అన్న మా పెదనాన్న కొడుకు, మేము రాత్రి మా పిన్నాంకాడికి పోతే మా పొలం చూద్దామని పోయినాం. చీకట్లో ఏంటది, మసక చీకటి ఉందన్నమాట. ఇంకా వాడి చేతిలో ఏదో పెద్ద గుట్టగా ఉంది. ఏమన్నా ఆల్రెడీ కందిపోత చూసిన అర్థమైంది. కానీ మళ్ళీ ఏంటిది, అది మద్దెప్పి ఒకవేళ కంది పొట్టేమనుకున్నాక తర్వాత నేను దొనకుండా వచ్చినాక మా అన్న ఇంకొక అన్న కొడుకు ఎదురొచ్చి, బాబా ఏంది ఇక్కడ ఉన్నాడు. ఇక ఒక అరగంట సేపు మాట్లాడుకుంటే, ఏందిరా చేలు ఏంది పెద్ద గుర్తుందంటే, నీకు తెలియదా బాబాయ్ అండి, ఏందిరా అన్న. పెదనాన్న అక్కడ ఏదో ఎవడు చెప్పాంట, లంకె బిందు ఉందంట, కొక్కులనే పెట్టించి వారం తెప్పించి పెద్ద గుంత తీసి గుట్ట పెట్టండి అని చెప్పిన. ఇక వరే రెయ్యబూలు కష్టపడితే నాకు ఇక్కడ దిక్కులేదు, కానీ ఆడివుడిగా బంగారం పెట్టిర్రా అని చెప్పన్నా. దేవుడు దీవిస్తే దీవించబడతా, కానీ లంకె బిందు అంటే వస్తుంది నీకు. ఇంకొక పెదనాన్న వాళ్ళ అక్క, అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క ప్రార్థనకి పిలిచారు నన్ను. ఇక్కడ పోయినా ప్రార్థన పెట్టేసిన, చాలామంది వచ్చారు. అసలు ప్రార్థనకి ఆ ఊళ్ళో అంతమంది రారంట, ఏదో 2-3 వస్తారంట. అలాంటిది దాదాపు 70 మందికి వచ్చారు. ఇక్కడ మొత్తం దేవుడిని నమ్మడంలో ఈ ఇంటి వాళ్ళు తప్ప. ప్రార్థన అయిపోయిన తర్వాత మంచం వేసాడు, బయట వేసాడు. ఎక్కడ వాళ్ళకి ఎక్కడ డౌట్ ఉందో అక్కడ మంచం వేసాడు. చూడు ఎట్టుందమ్మా, వాళ్ళకి ఎక్కడ డౌట్ అక్కడ మంచం వేశారు. నాకు ఆ మంచం ఏంటి, కాసేపు గిర్రని తిరుగుతుంది మంచం, మెరుకునే ఉన్నా. ఇది ఇంద్ర ఈ మంచం ఏంటి తిరుగుతున్నాను నేను అనుకుంటున్నాగా. కాసేపు ఇడది ఒక పక్క మంచం లేస్తుంది, ఏదో ఎద్దు వస్తుంది, ఏదో జంగముడు వస్తుంది, లేపుతాడు దానికి. ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభు ఇది ఏదో జరుగుతుంది, మంచం తిరగబడుతుంది, పైకి లేస్తుంది, నాకంతా అయోమయంగా ఉంది, ఇది ఏందో నాకు అర్థం కావట్లని చెప్పంటారే, నువ్వు ఆగురా అని చెప్పాడు. నువ్వు సూతుండ్రా అని చెప్పాడు.
అది ఒక అరగంట అయిపోయిన తర్వాత తనక్కన ఏడది ఒక దీపంలాగా వెలిగిందన్నమాట. కన్ను మూసి కన్ను రెప్పట్లోనే ఇక్కడ వెలుగుతుంది, అక్కడక్కడ వెలుగుతుంది, మళ్ళీ అటు తిరుగుతూ ఉంది. ఒక్క 10-15 నిమిషాల్లో గిర్రని తిరుగుతుంది ఆ ఎలుగేందో. ఇంకా చూసి చూసి అటు ఇటు తిరిగి చూస్తాను, కళ్ళు తిరుగుతుంది నాకు. కానీ ఇంకా నా కోపం వచ్చి ఒక్క త్రుక్కు దిక్కిన కాళ్ళ కింద రాని దెబ్బ కాగింది, గన్నందుక శబ్దం వచ్చింది. ఇంకా అదే నా అనుభవం ఫస్ట్. ఇంకా ఏం దెబ్బ ఇది, చిత్రంగా ఉందని చెప్పాను. ఇంకా నాకెందుకు 2 నెలలు వచ్చి నిలబోయాను. ఇంకా పొద్దున్న లేకనే మా అమ్మమ్మ వాళ్ళ అక్క మాట, పెద్దమ్మమ్మ, ఇంకా అయ్యా యాప్లు మొహంకు అని చెప్పింది. ఇడ్లు తెప్పించింది, తిన్న అయిపోయింది. ఇంకా నేను బయలుదేరుతాను చేసి వచ్చేసింది. ఇంకా మర్చిపోయింది, ఈ యాప్లు ఇచ్చి ఇడ్లీ పెట్టి మర్చిపోయింది, నా అడగాల్సింది మర్చిపోయింది. ఇంకా బస్సు ఎక్కపోయా ఇంక పిల్లడు పడుతుంది, అరే అబ్బాయిని అప్పురా అడగాల్సింది ఉంటుంది చెప్పాను. ఇంకా పిలిస్తే వెనక్కి, ఏందమ్మ రాత్రి నీకేమన్నా కనబడదయ్యా అంది. వామ్మో, ఈ ముసలిదేదో చేసింది రాలి. ఏంటిదన్నాక, లేదు నీకేమన్నా కనబడదని చెప్పిన. అది ఏం కనబడదు చెప్పాయా అని చెప్పింది. పెద్ద లంకి మీద ఉంది, మొట్టమొదటి నిన్నే గుర్తుందని చెప్పినాక అటు వద్దులే అని వెళ్ళిపోయాడు. ఎవడు చెప్పాడు, సోది చెప్పేవాడు ఎవడు మాంత్రుడు చెప్పాడు మీ ఇంట్లో లంకి మీద ఉండడానికి. లాస్ట్గా చచ్చిపోయింది, దేవుని నమ్ముకున్న తర్వాత చచ్చిపోయింది. ఇక్కడ వయసు పెద్దయింది కాబట్టి. ఇట్లా కొంతమంది మన కష్టార్థమే నిలబట్టలేదు, మన కష్టార్థం పెట్టి ఏంటి ఇంత కష్టపడుతుంటే తినడానికి చేయబోట్లేదు. అనవసరమైన వాటి కోసం ఎందుకు పరిగెత్తాలి? దేవుడి ఏందన కోసం ప్రాణం పోగొట్టుకుంటాం కదా. హల్లెలూయా. నాకు నవ్వు వచ్చింది కార్లో పోతుంది. ఇంకా అంటే ఈ వ్యక్తి ఎందుకు లంకిన కోసం ఎదుగుతున్నాడు? పని చేయడు, పాడు చేయడు, ఇంకా నాతో పాటు పోటీ దిగడానికి ప్రయత్నం చేస్తాను. చూసావని ఎంత సంపాదించిన ఎట్లయినాను. ఇంకా దేవుని సేవలో ఉన్న వ్యక్తి, దేవుని పనిలోని వ్యక్తి, దేవుడితో నడుస్తున్న వ్యక్తితో పోటీ పడటం ఎవడతరము కాదు. హల్లెలూయా. మన స్వప్నక్కతో పోటీ పడితే వీలైందా? వీలుగాల. దేవుడు తీర్చిపోయి ఏడబెట్టాడు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి పక్కన కోసం పెట్టింది తీర్చిపోయి దేవుడికి. ఇంకా నీ పని అయితే చూద్దాం. తడుచుకుంటే ఎంతసేపు ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నమాట. చేస్తుంటే ఏం పేరు పెట్టి ప్రో అని చెప్పని అన్నప్పుడు ఏమకి మారు పేరు పెట్టినమాట. స్వప్నక్క ఏంటది, ఎవరు పెట్టారమ్మా నీకు ఈ పేరు అని చెప్పేసి ఒకసారి ఎందుకో అని కోపం వచ్చి అన్నాక ఆ మాట ఏంటది దాదాపు చదవంచి ప్రార్థన చేస్తున్నాను అమ్మగారి గురించి. అసలు ఇక్కడ ఎందుకుందా, ఏం కథ, అసలు ఇక్కడ ఉండిపోవడం కారణం ఏంటదాన్ని దేవుని అడుగుతావన్నాక దేవుడు అప్పుడు చెప్పినాను, నా కుమార్తెని నీ కారణం ఆరంభంలో చెప్పినా కదా అని చెప్పినప్పుడు, సరే ప్రభా మంచిది, ఈ ట్రస్ట్కి ఏం పేరు పెట్టాలని చెప్పాను. అక్కకి దీర్ఘశాంతం పెట్టింది, ఎందుకంటే చాలా ఊర్పు, కానీ రాదు, కోపం రాదు. వచ్చిందంటే మిషన్ల పోతాయి, బిందెల పోతాయి, రాదు. సంవత్సరంకోసారి వస్తుంది. ఇక సంవత్సరంకోసారి మళ్ళీ మధ్యలో రాదు. నువ్వు మధ్యలో ఎన్ని గదిష్టంగా నవ్వుతూనే ఉంటుంది, ఓడుచుకుంటుంది. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిందంటే చర్చికి మొత్తం నడిగడి మొత్తం భూకంపం అవుతుంది. ఇంకా అట్లాంటి ఓర్పు. ఆ ఓర్పు ఏంటిది గతంలో చూసినాం కాబట్టి దీర్ఘశాంతం పెట్టిన బైబిల్ ఉందన్నమాట. ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఇది. ఆత్మ ఫలాల పేరులో ఒక ఫలము దీర్ఘశాంతం అని. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పేరు గుర్తొచ్చింది. ఇదేంటి ఎట్లా గుర్తొస్తుందని విషయం నేను అనుకున్నాను. ఇంకా తర్వాత ఏంటిది, ఆ పేరుని ఎందుకు ఈ పేరు గుర్తొస్తుందా, ఎందుకు ఎట్లా అనే విషయం నేను ఆలోచన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దాదాపు ఆ పేరు కోసమే 4 నెలలు ప్రార్థన చేసిన. అది పూర్తిగా నిర్ధారణ దొరకాలని. ఇంకా నిర్ధారణ దొరికితేనే ఇది మనం ఆరంభించాలని. ఇంకా ఎందుకంటే అది మినిస్ట్రీకి ట్రస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. 4 నెలల తర్వాత ఇంకా ట్రస్ట్కి ఇంకా రిజిస్ట్రేషన్ సమీపం దగ్గర పడింది. ఇంకా ఎమ్మటే పేరు ఎప్పుడైతే ఉంది దేవుడు తెలియదు ఈ పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేయమని. ఇంకా అందుకే సర్వదీపిక అనురాగం అని పెట్టినాం. ఇంకా ట్రస్ట్కి పేరు పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించడం. ఇంకా హల్లెలూయా. ఎందుకు ఈ ట్రస్ట్ యొక్క విలువ అలాంటిది. ట్రస్ట్ యొక్క భావం, దాని లోతు, దాని యొక్క అర్థం చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఇంకా
ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు ఎప్పుడైనా సరే ఒక్క వ్యక్తి ఇది వెన్నికలేని వ్యక్తిని దేశంలో ఉన్న స్థాయిలో నిలబెడతాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఇంకా భారతదేశం ఇది మొత్తానికి అది రిజిస్ట్రేషన్గా పెట్టినాం. ఇంకా ఆ పేరు పెట్టేసినాం. ఇంకా ఏ దారి పోయినా ఏ కొన పోయినా ఆ పేరు ఇది మనము ఆన్లైన్ కొడితే నువ్వు ఏ దేశంలో చూపిస్తుంది. ఇంకా కానీ ఆ మనిషి ఎక్కడున్నా కానీ ఎవరు ఆపడానికి లేదు. ఇంకా ఆ రీతిగా దేవుడు దారి చేస్తాడు. ఇంకా ఆ తీరు ఎందుకు చెప్తున్నాడంటే, వెచ్చించేది ఆయనే, దించేది ఆయనే, గాయం చేసేది ఆయనే, గాయం మానిపేది ఆయనే. ఆయన అద్భుతమైన రీతిలో మన జీవితాలకి అర్థం చెబుతున్నమాట. ఎప్పుడు నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నప్పుడు. నమ్మకం లేకపోతే దేవుడిని దరిదాపుకి రాడు. నీ గురించి నీ పేరు ఎత్తడు ఆయన. ఇంకా వాళ్ళు చీలుచి నా పేరు చెప్పు పాస్టర్ గారు అన్నా నా గురించి అంటే అసలు నీ పేరు చెప్పడు ఆ వ్యక్తికి, ఎంత ప్రార్థన చేసినాక. హల్లెలూయా. అందుకే ఈ యొక్క సామ్యలు విషయంలో బెంజమిన్ గోత్రమి ఎవరిది? సౌల్ది. ఎక్కడో ఉన్నాడు, అడుగును పడి ఉన్నాడు. ఆయనక అడుగును పడ్డ వ్యక్తిని చిన్న గోత్రం, ఎన్నికలేని గోత్రం, అర్హత లేని గోత్రం లోంచి తీసుకొని ఈ యొక్క సౌలుని ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఈడు రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సామ్యుల ప్రవక్త ద్వారా దీవించాడు, దేవుడు ఆస్వాదించాడు. రాజుగా పరిపాలన చేస్తావాడు. ఇంకా సింహాసనం కోసం వేటిక ఇశ్రాయేలు దేశానికి రాజు అయినా మొదటి రాజు అయినాక దేవుడు మాట వినేంత వరకును దేవుడితో కలిసి నడిచేంతనుకున్న అద్భుతంగా సౌలు అంటే చుట్టుపక్కల దేశ రాజులకైనా భయం పుట్టుకుంది. సౌలు రాజు వస్తున్నాడు. ఇంకా అలాంటిది ఎప్పుడైతే సౌలు దేవుడి మీద తిరగబడ్డాడో, మనుషులకి లోబడ్డాడో, దేవుడికి ఇవ్వాల్సిన చోటు మనుషులకి ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు కింద దించేసినాడు. ఇంకా దేవుడికి ఇవ్వాల్సిన చోటు తమ హృదయంలో దేవుడికి భయపడాల్సిన వ్యక్తి మనిషికి భయపడ్డాడు. ఇక మనిషి వైపు తిరిగాడు, దేవుడిని పోగొట్టుకొని ఇక తీసి చెత్త కుండలో పడేసాడు ఆయన. ఇంకా హల్లెలూయా. అందుకే చెబుతున్నా, నువ్వు నమ్మిన దేవుడు నువ్వు రూపించుకుంటే రూపించబడాలి. ఆయన నిన్ను రూపించినాడు, నిన్ను గొప్ప చేసింది ఆయన, నిన్ను దీవించింది ఆయన. ఎక్కడో వెనుక లేకుండా ఉన్న నీ స్థితిని ఈరోజు పేరు ప్రఖ్యాతలుగా నిన్ను తల వెతుకున్న చితికి నిలబెట్టాడు ఆయన నీ జాతిలో. అటువంటి దేవుణ్ణి తక్కువ చేసి మనిషికి మొదటి స్థానం ఇస్తూ ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకోడైనా దేవునికి ఎదురురా చూద్దాం, గెలుస్తామో చూద్దాం. నువ్వే కాదు, నీ వెనక సైన్యం మొత్తం పట్టుకొని చూద్దాం, గెలుస్తామేమో. ఎవరి తరం కాదు, లోకం మొత్తం ఒక పక్కున్న నువ్వు దేవుని పక్కుంటే చాలు, ఆయన నీ పక్కంటే లోకమంతా ఓడిపోయింది. నోహోవా దేవుని పక్కన నిలబడ్డాడు, లోకం మొత్తం దేవునికి వ్యతిరేకంగా నిలబడింది. నోహో ప్రకటిస్తుంటే ఎగతాళి చేసినాడు, అందరూ ఎగతాళి చేశారు ఆయన్ని. పని చూసుకొని చేతగాక ఎన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నేలకి తిన్నట్టుగా మాట్లాడారు. కానీ నోహో చూస్తున్నాడు, ఇంకా 40 దినాల్లో ఇంకా వర్షం పడబోతుంది, వర్షం కుడవబోతుంది, ఇంకా 40 రాత్రుల పగులు వర్షం కురుస్తుంది అని ఎంత ప్రకటించినా నవ్వినారు, ఎగతాళి చేసినారు ఆయన. ఇంకా చిన్న చూపు చూసినారు ఆయన. ఇంకా కానీ ఓర్చుకున్నాడు నోహోవా. తగిన కాలం వచ్చేసింది, దేవుడు చెప్పినట్టు ప్లానింగ్ ప్రకారం మొత్తం ప్లానింగ్ పూర్తి అయిపోయింది. నోహోవా అని ఆయనకు ఒక శబ్దం ఇచ్చాడు, జంతువుల్ని పిలిచే శబ్దం, ఒక బోర ఇచ్చాడు. ఇంకా ఆ బోర ఊతుంటే అన్నీ వచ్చేసినాయి, భూమి మీద దేవుడు సృజించిన జీవులన్నీ వచ్చేసినాయి, మొత్తం ఓడెక్కేసినాయి, ఇంకా ఎక్కేసినాయి. ఇంకా తన కుటుంబం ఎక్కినారు. ఇంకా దేవుడి తలుపు వేసి లాక్ తన దగ్గర పెట్టినాడు. ఇంకా ఆకాశ తుమ్ములు తెరిచినాడు. ఇంకా నోహోవా దేవుడితో నడిచినాడు. నోహోవాతో దేవుడు ఉన్నాడు. ఇంకా భూమినే ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు కానీ ఈయనతోనే ఉన్నారు.
చూడండి, తామర ఇటు పుష్పం ఎలా ఉంటుంది? అది బురదలోనే ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, చాలా పాసి పెట్టి నీళ్ళ ఉంటుంది. కానీ అద్భుతంగా దానికి మురికి అంటుకోదు. పేడ పురుగు కానీ చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. ఇంకా పేడలోనే ఉంటుంది, కానీ దానికి పేడ అంటుకోదు. ఇంకా ఎందుకు చెబుతున్నా, నువ్వు ఉన్నావు కరెక్టే, నీ జాతి ప్రజల మధ్యలో ఉన్నావు, నీ మనుషుల మధ్యలో ఉన్న కరెక్టే. వాళ్ళకి వేరుగా ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి భయం కలిగి ఉండాలి, దేవుణ్ణి అనుక్షణము సంతోషపెట్టి వరమే దేవుణ్ణి మాత్రం తప్ప మరి ఏ వ్యక్తికి మనము సోటివ్వకూడదు. ప్రేమించంతే. వారికి ఏం అవసరమో, వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో సహాయం చేయి అంతే. కానీ దేవుడికి ఇవ్వాల్సిన మొదటి స్థానము ఆ మనిషికి ఇవ్వకూడదు. ఇష్టమేది నువ్వు పూజ చేస్తున్నావు, విగ్రహ పూజలా చేస్తున్నావు, మనిషి పూజ చేస్తున్నావు, మనిషిలో ఉన్న అలవాట్లకు పూజ చేస్తున్నాం, మనిషిలో ఉన్న సిద్ధాంతాలకి పూజ చేస్తున్నాం. జాగ్రత్త. అందుకే దేవుడితో మనం ఎప్పుడు ఆటలు ఆడకూడదు. కానీ సౌలు పరిస్థితి ఏమైంది? కింద మాటలు చదువుకుందాం అక్క. సామ్యాలు కింది వచనాలు, ఇక 15 వద్ద కింది వచనాల్లో, సౌలు జనులకు జడిసి వారు మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి ఏం తెచ్చుకున్నాట? ఎవరికి దడిసి? మరి నువ్వెవరికి దడిచినావు? దేవునికి భయపడాల్సిన నువ్వు మనుషులకు భయపడితే ఏం జరుగుతుంది? దేవుని పైన తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇక దేవుడు చెప్పిన మాటని జరిగించలేవు. అందుకే పరిస్థితుల వైపు చూడకూడదు, మనసు వైపు చూడకూడదు. నువ్వు చూడాల్సింది దేవుని వైపు చూడాలి. ఇంకా మానేపల్లిలో మీటింగ్ పెడుతున్నప్పుడు అది స్టార్టింగ్లోనే దేవుడు నాకు చెప్పిన, పరిస్థితుల వైపు చూడకు, మనుషుల వైపు చూడకండక. ఎంత పరిస్థితులు వచ్చినాయి కానీ, ఎంత తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ దేవుని వైపు చూసినా పరిస్థితుల వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికించింది ఆయన, నడిపించేది ఆయన, పోషించేది ఆయన, వాడుకునేది ఆయన. ఇందులో మన జ్ఞానం ఏముండదు, మన బలం ఏముండదు. ఇంకా దేవుడు మాత్రమే వాడుకుంటాడు. దేవుడు మనల్ని ఇంకా ఆయనకి లోబడి ఉంటే. ఇంకా అందుకే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనంలో, 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలివలను. వాన కురిసెను, వరదల వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దానికి పునాది బండ మీద ఏబడింది కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని పాతిబడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉన్నాం. సాలంక. హల్లెలూయా. దేవుని మాట వింటే నీ మాటలో సత్యం ఉంది. దేవుని మాట వింటే నీ మాటలో జీవం ఉంది. దేవుని మాట వింటే నువ్వు నీతిమంతురాలవి. దేవుడి మాట వినకపోతే నీ సొంతగా నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా, ఎవరినో మెప్పించేట్టుగా, ఎవరినో సంతోషపెట్టి ప్రయత్నం చేస్తావంటే అబద్ధాలతో జీవితాన్ని ఇసుకంటే అదే అర్థం. అబద్ధాలతో జీవితం, మోసాలతో బ్రతుకును. మనసును సంతోషపెట్టడానికి ఎన్ని తప్పులో, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కథలో, ఎన్ని బుర్రకథలో, ఎన్ని పెట్టకథలో, ఎన్ని అవతారాలు, ఎన్నో వేషాలు మనసును మెప్పించడానికి కదా ఇదంతా. అంత అవసరమా? హల్లెలూయా. ఆలోచించండి. ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు దేనికి సాదృశ్యం? అబద్ధాలతో. నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా, ఎవరినో మెప్పించే రీతికి జీవితాన్ని గడితే అది ఉండదు. అదే దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు అడుగులు ముందుకేస్తూ ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీకు జీవం ఉంది. ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ను పూర్తి చేసుకుంటావు.
ఆయన నీకు ఇచ్చిన వాళ్ళందరినీ కాపాడుకుంటావు. నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కాకుండా నీకు నచ్చినట్టు తోచిన బ్రతికితే నువ్వెంత లోతుగా తూకుంటున్నావో అంత లోతులోకి దిగిపోతావు. అందుకే దావీదు కీర్తనలో మనం చాలా చదువుకున్న మాట 7వ అధ్యాయం 14వ వచనంలో, దావీదు కీర్తన 7వ అధ్యాయం, పాపమును కనుటకును వాడు ప్రశ్న వేదన పడుతున్నాడు, చేటును గర్భము ధరించి అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుడ్డ తొగి దాన్ని లోతు చేసుకుని ఉన్నాడు, తన తొగిన గుంతలో. హల్లెలూయా. ఎవరు పడ్డాడమ్మా? నువ్వు పడడానికి కారణం ఏంటిది? పక్కింటోళ్ళ, లేదా పాస్టర్ గారా, లేదా దేవుడా? దేవుడు నా ఇంటికి బొక్క కొట్టిండమ్మా. చచ్చిపోయినప్పుడు ఈ పదల బలుగుతూ ఏడుతుంటారు కొంతమంది. ఆయన ఎప్పుడు మనల్ని నాశనం చేయటం ఆయనకి ఇష్టముంది. 100% ఆయన మన అనుదినము అనుక్షణము కంటి పాప వల్లే కాపాడడానికి ఆయన ఎప్పుడు తన రెక్కలు సాపుతాడు. ఆయన నష్టం దేనికంటే మనం తోకున్న గొంతులో మనం పడ్డం తప్ప దేవుడు ఇప్పుడు నాశనము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏ పని చేసినా సూపర్గా చేస్తాం. వాళ్ళు నన్ను చూస్తారు, నేను వాళ్ళ ముందు సూపర్గా కనబడాలి, నేనంటే ఏందనుకుంటున్నావు అన్నట్టుగా ఉంటాం. అందుకే లోకాసు వార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో, లోకాసు వార్త చూడండి 16వ అధ్యాయం 15వ వచనంలో, చాలా ఇంకా ఏమంటుండైనా, మనుషులు ఎదుట మీరు నీతిమంతులుగా ఎంచబడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని ఎదుట నీ యొక్క విధానం, నీ యొక్క పరిస్థితులు సరిగా లేకపోతే ఏమవుతుందంట? మనుషుల్లో ఘనముగా పెంచబడింది అది దేవుడి దృష్టిలో అంట నీచమైందంట, అది అసహ్యమైందంట. అది ఇంకా హల్లెలూయా. అనుక్షణం ఇంకా మనుషుల ముందు ఎనిమిది స్థాయిలు, మనుషుల ముందు ఎత్తులు, మనుషుల ముందు బడాయిలు. అదే కొంతమంది ఒళ్ళంతా బుచ్చిపోతున్నా ఏత్రమా. హైదరాబాద్ చర్చిలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏదో ఉంది, మారేమనుకుంటాను. ఇక్కడ ఆ ముఖమంతా బొక్కలే ఉంటుంది. ఇక్కడ ముఖమంతా బొక్కలు ఉంటుంది ముఖమంతా. పాస్టర్ అయ్యా ప్రణామం రమ్మని అయ్యా చర్చిలో పని అని పిలిచినప్పుడల్లా బాత్రూంలో పోయిద్ది, శుభ్రంగా ఇంకా సబ్బేసి బాగా కస రుద్ది నిన్ను పోసి పేర్లు బాగా బొక్కలు కనపడకుండా పూసి మళ్ళీ పైన పౌడర్ పూసి ఇంకా స్టైల్గా వస్తుంది. ఇంకా లంగా పడుకోనికి, అదే చీర పడుకోనికి. అక్కడ ఉన్న పిల్లలు నవ్వుతున్నారు, మాకు అర్థమయ్యేది కదా. ఆమెతో పాటు ఆడపిల్లలు నవ్వుతున్నారు, మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ పిల్లలు నవ్వుతున్నాడు? ఇంకా ఒక 10 రోజులు పోయిన తర్వాత నాకు డౌట్ వచ్చి, ఎందుకు నవ్వుతున్నాడు అను, నీకు తెలియదన్నా, నీకు అదే మా చెప్తున్నా. ఏం లేదన్నా, అన్న ఇది పిలిచినప్పుడల్లా ఏమో బాత్రూమ్ ఇందాకే కదా అడిగింది, ఇందాకే పోయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ మొహం అడిగి మళ్ళీ ప్రేలో బుసిపోతుందన్నా. ఎందుకు? ఈ బొక్కలు కనబడకుండా. హల్లెలూయా. కానీ దేవుడి దయం పెట్టయితే ఆమెకు పెళ్ళి అయింది, మంచిగా ఉంది, దేవుడు కృప చూసిన. దేవుడి మందిరంలో ఆ చర్చిలో ఉన్న కొండలకు నీళ్ళు పోయటం వలన దేవుడు తనను ఆశీర్వదించాడు. ఇక్కడ చర్చి ఇవ్వటం, పొద్దున్న చర్చి ఇవ్వటం, దేవుడు దీవించున్నాము. నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఒక స్థాయికి ఒక స్థితికి వచ్చినప్పుడు తన బుద్ధి మంచిగా మారిపోయింది. ఇంకా హల్లెలూయా. అర్థం కానప్పుడే స్టైల్ కొడుతుంటాం కదా. మగపిల్లగా అంత అబ్బో వాడు ప్యాంట్ వేస్తే ఏ ఎచ్చులు కొడతాడు. ఈ మధ్య మా వాడిని ప్యాంట్లు కొనుక్కుందరా అంటే ఈ కాలికి 5 జిప్పులు ఉన్నాయా, ఈ కాలికి 5 జిప్పులు ఉన్నాయి. ఇంకా వీడు వెనక చూస్తేమో వీడిది అదే తోకలేని పెట్టుంటా చూసారా? ఇప్పుడు చూసారా? అటువంటి ఎమ్మటి వాళ్ళు అత్తంది, బా ఎచ్చులు పోకూడదు నిరనైనా
కానీ దేవుడి దగ్గర క్వాలిటీ అయితే లేదు, కానీ ఎదుటి మరి కరేజ్ చేయాలి, నీకు తగిన సమయం వస్తారా నేను చెప్పి నీకు అర్థం కావట్లేదు, ఆ రోజు ఓ కష్టపడతారు నువ్వు అని చెప్పి ఏమని చెప్పడం మొదలుపెట్టింది. ఇంకా హల్లెలూయా. ఎందుకు ఇది శాపం కాదు, బాధ, పెంచిన బాధ. మంచిగా ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, దేవుణ్ణి మెప్పించాలి. స్థాయి అంటే ఏంటిది? మంచి స్థాయి అంటే ఏంటిది? దేవుని సంతోషపెట్టడమే మంచి స్థాయి. అంతకు మించి ఒకటి ఏమనుందా? హల్లెలూయా. అదే మంచిగా డ్రెస్ వేసుకుని అదే నా స్థాయి అంటే? బిర్యానీ అంటే మంచి స్థాయి? దేవుని సంతోషపెట్టే కంటే మంచి స్థాయి మరొకటి ఆలోచించండి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముందంటే, మనుషులు ఘనముగా వెంచబడింది దేవుడి దృష్టి కంటే అది అసహ్యము అయినది, ఇంకా నీచమైనది. ఇంకా మన మనుషులు మెప్పించేది కదా చేయాల్సింది, దేవుణ్ణి మెప్పించే రీతిగా మనం బ్రతకాలి. నువ్వు దేవుణ్ణి మెప్పించేది బ్రతకాలంటే ప్రతిరోజు నువ్వు దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నము చేయాలి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకు అప్పగించిన కుటుంబాల బాధ్యతలు మనం జరిగిస్తున్నప్పుడు, ఒక్కొక్క దారిలో మనం వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క పని వెళ్తున్నప్పుడు దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తుంటే, నువ్వు ఏ దారిలో వెళ్తున్నా దేవుని యొక్క అద్భుతాలు, ఆయన మహత్కార్యాలు మనం చూడటానికి వీలవుతుంది. ఆలోచించాలి. నేను ఎప్పుడు పాటలు పడినా, ఎప్పుడన్నా ఇటు తిప్పి ఇటు స్టైల్ కొట్టి ఎప్పుడన్నా చేసిన చూసారా? ఏమన్నా చూసారమ్మా? చూస్తే చెప్పండి. ఇంకా నేనే సింగర్, నేను తప్ప సింగర్ లేదు నీకు. నేనే నడిగేట్లో చర్చిలో పడి నేను తప్ప దిక్కులేదని ఏమన్నా అన్నానా? కాదది, అది కానే కాదు. అది దేవుణ్ణి, ఆయన నాకు చేసిన మేలలో పాటల ద్వారా ఆయన నామాన్ని ఘనపరుస్తున్నా. ఆయన నాకు చేసిన మేలుకి, ఆయన నాకు చేసిన ఉపకరణకి నేను ఏమి చూడడం తెరదు. 2 తరాల మాట పైన ఆయన చేసిన మేలుకి ఏమి చెల్లించలేను. అందుకే ఈ రీతిగా ఆయన నామాన్ని ఘనపరుస్తున్నా, స్తుతిస్తున్నా, ఆయన నామాన్ని ఆరాధిస్తున్నా. అంతగా తప్ప మరొకటి లేదు. ఇది ఉండాలి నీ జీవితంలో. పాటలు పాడితే కూర్చున్నా, లేచినా, ప్రార్థించినా, వాక్యం చెబుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వే బట్టగట్టినా దేవుని కృతజ్ఞత కలిగి మనం ఉండాలి తప్ప, తిరగబడ్డావా జాగ్రత్త, అగాధ పాతల్లోకి దిగిపోతావు. నేను లేపడం ఎవడి వల్ల కాదు. ఇంకా ప్రతి క్షణం దేవుడు పేరు ఎత్తినవంటే జాగ్రత్తగా ఎత్తాలి. ఆయన నామము స్తుతిస్తున్నావంటే నీ అవయవ భావాల కదలికంతా ఎలా మారిపోవాలి? దేవునికి మహిమకి వచ్చేట్టు మారాలి నీ కదలిక. ఏంటిది ఈ భక్తి? మ్యూజిక్లకి కరెక్ట్గా వచ్చినా రాకపోయినా నీ హృదయంతో పడితే చాలు, నీ మనసు ఆయన మెప్పించి రీతికి పడితే చాలు. ఇక పాడు, కలిసిపాడు, మంచి సంతోషం, మంచిదే. అన్ని విధాలుగా ఎటువంటి స్థలంలో ఉన్నా, ఏ దారిలో వెళ్తున్నా, ఏ దారిలో మనం వెళ్ళినా, దేవుడు ఎటువంటి దారిలో మనం తీసుకెళ్తున్నా, మనం దేవుణ్ణి మహింపరచువరమై ఉండాలి. దేవుణ్ణి ఘనపరచు, ఆయన ఘనపరుస్తూ మళ్ళీ తిరిగి మనం ఎక్కిరిస్తే జాగ్రత్త సుమా. అందుకే బైబిల్లో మనకు అర్థం కావడానికి ఒకడు సుంకరుని, ఒక వ్యక్తిని పరిచయని పెట్టడం, చాలా దీర్ఘంగా ప్రార్థన చేసినాడు. ఇంకా దేవుణ్ణి మందిరంలో ఏంటిది నిలబడి ప్రార్థన చేసినావు. ఓ ప్రభువా నీకు వందనాలు, అందరికీ అర్థమయ్యేలాగా, సంఘమంతా వినేలాగా ప్రార్థించడు. ఓ ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా, వారానికి వచ్చి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకు ఇచ్చిన 10వ భాగం అంతా నీకు ఇస్తున్నాను, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సుంకన వల్ల నన్ను ఉంచడానికి నీకు స్తోత్రాలు. ఇక నీ పాడుతున్న పాటల్లో కానీ, లేకపోతే నువ్వు ప్రార్థిస్తున్న విధానంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ ఇటువంటి ఏంటిది పరిచయం యొక్క ఏంటిది బుద్ధి, అటువంటి యొక్క విధానము, అటువంటి ఎక్కింపు మనలో కనబడకూడదు. అవును, ఒకప్పుడు మనకు రాలేదు కదా. నీకు చాలాసార్లు చెప్పి, నేను పాట పాడుతున్న నాకే ఆశ్రమింపించేది, నా పాట నాకే ఆశ్రమింపించేది.
అప్పుడు బాధపడలా. ఇప్పుడు పాట పాడడానికి దేవుడు మంచి సహాయం ఇచ్చినా కానీ ఇప్పుడు అతిశయించలేదు. దేవుణ్ణి నేను మహింపరుస్తుంది, నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దాంట్లో అతిశయం ఎందుకు మళ్ళీ? హల్లెలూయా. గతంలో వాక్యం చెబుతుంటే అన్న ఎక్కడ ఎత్తిండు, ఎక్కడ దించిండు, ఎటు పోతుండో, టైం అయిపోతుంది, ముగిస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడు చెప్పే వాక్యం నాకే అర్థం కాలేదు, మీకేం అర్థమైంది? కానీ ఇప్పుడు చెప్పే వాక్యం నాకు అర్థమైతే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా? చెప్పండి ప్లీజ్, ఇరువదం చెప్పండి అన్న. నువ్వు చెప్పే వాక్యం మాకు అర్థం చెప్పండి, ప్లీజ్ ఒక్క మనిషి చెప్పండి ఎవరన్నమ్మా. హల్లెలూయా. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అయిపోయింది, వాక్యం అయిపోయింది, చిన్న సాక్ష్యం అయిపోయింది. టైం ఎంత అయింది? నా అక్కడ ఇది లేదు. ఒకటి, అమ్మయ్య మీరు ధన్యులు, మీరంత ధన్యులు ఇంకెవరు లేరు అనుకుంటాను. ఇంకా ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చేస్తామన్నా, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కొన్ని మాటలు చెబుతున్నా. ఎందుకు ప్రార్థన అయిపోగానే ఇంకో వాక్యమేం తీసుకోలే, ఏదో ఒక ప్రవచనం రీతిగా వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. అది నాకన్నా అర్థం కావట్లా అక్కడ ఏందనేది. ఇక మాట్లాడుతుంటే అంతా అయిపోయినాక, అన్న నువ్వు చెప్పింది అంత వత్తది అని చెప్పాను. సరే మంచిదని చెప్పి ప్రార్థన చేసి వచ్చినాక, ప్రభు వత్తది అంటుందంటే మరి ఏమో నాకు తెలియదు. నేను కానీ ఏడిది మనసులో పెట్టుకోలేదు ఈ మాటలు. నేను క్షణంగా ఈ తీరులో నాకు రావటానికి ఈ తలంపు వచ్చి నేను మాట్లాడను, నేను ఇష్టం అని చెప్పినాక ఏ మాటలైతే ప్రార్థన చేసినాక మాట్లాడొచ్చానో 1 నెల తర్వాత అదే జరిగింది వాళ్ళ జీవితాలలో. అది నాకు కానీ తెలియదు, అది నాకు కానీ అర్థం కాల. నేను కానీ ఇంటికి వచ్చినా కానీ 10 రోజుల దాకా దాని గురించి ఇది ఎందుకు ఈ మాట్లాడినా, ఎందుకు ఈ మాటలు వచ్చినాయా, అసలు ఎందుకు ఇది అనేది నేను ఆలోచన చేస్తూ ఉన్నా. కానీ కొన్ని సమయంలో సేవకుడు అక్కడ వాక్యం మంది వస్తున్న సేవకుడు యొక్క పరిమాణం లేకుండా మాట్లాడుతుంటాడు దేవుడికి. అక్కడున్న వ్యక్తుల గురించి ఎవరైతే ఆయన దృష్టిలో మేలుకరంగా ఉన్నా లేదా కీడుకరంగా ఉన్నా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏం రేపటి చూడన్నమాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 10వ మీ తండ్రి యొక్క ఆత్మ మీలో మాట్లాడుతున్నాడే కానీ. హల్లెలూయా. ఇది కొన్ని సమయంలో మా పరిమాణం ఇక్కడ వాక్యం చింతపడి వస్తాం, మానవ రీతిగా ప్రార్థన చేసుకొని ఇది వాక్యం చింతపడి వస్తాం. కొన్ని సమయంలో మా పరిమాణమే ఉండదు, ఇక మా పరిమాణం లేకుండా ఇది వచ్చేస్తుంటాయి మాటలు. ఇంకా అప్పుడు మాకు కానీ మానవ రీతికి టెన్షన్గా ఉంటుంది, అరే ఏంది పక్కిలిపోతున్నామో అనిపిస్తుంది. ఇక తర్వాత అర్థమైంది, ఇక ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు, అయ్యా ఈరోజు నాతో దేవుడు మాట్లాడయ్యా, నేను ఇంటికాడ ఇలా వచ్చినానయ్యా, ఇలా నా మనసులో ఉన్న మాటలే నువ్వు మాట్లాడినవయ్యా అని చెప్పని కొంతమంది వచ్చి ఏడుస్తుంటారు. నా తప్పేనయ్యా, నేను ఇంక తప్పు చేయనయ్యా, దేవుడికి లోబడతానయ్యా, దేవుడికి ఇదైతే కలిగి జీవిస్తాను అని ఎంతోమంది చెప్పినా నాకు చెట్ల వచ్చి. ఇక హల్లెలూయా. కాబట్టి అందుకే మనం అనుక్షణం అంటే ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి దినం ఈ లోకములో మనమంత కాలము దేవుణ్ణి సంతోషపెట్టే ఉండాలి. నువ్వేమిచ్చినా దేవునికి సంతోషం లేదు. నీ ఆస్తులు ఇచ్చినా, నీవు డబ్బు ఇచ్చినా, నీ బంగారం ఇచ్చినా, నువ్వేమిచ్చినా దేవుడికి సంతోషం లేదు. ఆయనని నామాన్ని ధరించు నువ్వు ఆయనకి నచ్చినట్టుగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఆయన సంతోషపెడతావో ఆయన అద్భుతంగా నీ ఎడల ఆయన ఆనందిస్తాడు. ఇంకా ఆయన తెలుసుకునే రీతిగా, ఆయన గురించి ఇంకా తెలుసుకునే ఇంకా ఏడది అని వెతుకుతూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఆనందిస్తాడంట, దేవుడు సంతోషిస్తాడంట. ఇంకా అందుకే ఒట్టి మాటలకు చెవి పెట్టకుండా, అబద్ధాలకి పిట్టకథలకు బుర్రకథలు చెవి పెట్టకుండా మంచిగా వాక్యము చెప్పే సేవకుడు ఎవరైనా సరే ఉన్నప్పుడు ఆ మీటింగ్ కానీ లేదా కుటుంబ ప్రార్థనలు కానీ పిలిస్తే వెళ్ళండి, తప్పేముంది? తప్పులేదు ఇక్కడ. కానీ ఒక్కటి జరుగుతుంది తప్పు. ఏం జరుగుతుంది తప్పు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ మీటింగ్ పెట్టినా, నడిగేట్లో మీటింగ్ పెట్టాను. ఇక వీళ్ళందరినీ ఏకం చేసుకొని చూసేవా నాకు ఎంతమంది జనం వచ్చారు నేను మీటింగ్ పెడితే, కొంతమంది ఇట్లా,
దురాభిప్రాయంతో పనిచేస్తారు. ఇంకా అక్కడ జరిగి తప్పు. వెళ్ళేవాళ్ళ తప్పు ఉండదు, వాక్యం వినేవాళ్ళ తప్పు ఉండదు. దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు వెదగడానికి ఆశతో ఉన్న వారిని అడ్డం పెట్టుకొని ప్రవర్తించేవారు, అటువంటి వారు ఉంటారు. జాగ్రత్త చూసుకుని చాలా. ఇంకా ఈ రాకడ సమయం ఇది. ఈ రాకడ సమయంలో ఖచ్చితంగా వాక్యం అందించే వ్యక్తి తన సాక్ష్యం కట్టుకుంటే చాలు. ఇంకా తన సాక్ష్యం కట్టుకుని మంచి వాక్యం చెప్పి దేవుని కోసం మంచిగా పడుగుతూ మంచి వర్తమానం అందిస్తున్న వ్యక్తులు వాక్యం వినడానికి వాళ్ళు ఎక్కడ పెట్టినా వెళ్ళొచ్చు, తప్పలేదు. ఇంకా ఒక ఆదివారం దేవుని సంఘంలో ఉండాలి. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, నీ సంఘం ఏదో, నీ కాపరేదో అక్కడ ఉండాలి. తర్వాత మిగతా టైంలో నువ్వు ఊళ్ళో ఎక్కడ పిలిచినా కుటుంబ ప్రార్థన వెళ్ళు, తప్పేం లేదు. నేను ఆటంకం పెడతాను. ఇంకా ఎందుకు ఆటంకపరుస్తా అంటే ఇటువంటి ఏంటిది ఎదవేషాలు వేస్తే నేను ఆటంకపరుస్తాను. ఇంకా ఎందుకు ఇంత కష్టపడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, దేవుని కోసం పెంచినాను. ఇటువంటి మాటలో పడి దేవుని పోగొట్టుకుంటారేమో, దేవుని పోగొట్టుకున్న దేవుడు మేము తిరగబడతాము, దేవునికి ఉగ్రత గురవుతారేమో అనే భయం తప్ప అంతకు మించి రెండోది ఇంక లేదు. ఇంకా దేవుడి యొక్క మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటే రెండు చేతులు జోడించి హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధన యొక్క పాత్రలో మనం చేయబోతున్నాం. మంచి తీర్మానం చేసుకోవాలి. మంచి తీర్మానం కలిగి మనం పాత్రలో చేయబోతున్నాం. హల్లెలూయా. ఆబ్జెక్షన్